నమస్తే. నేను డాక్టర్ బిందు మెనన్, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ. ఆల్మోస్ట్ 20 ఇయర్స్, 2 డికేడ్స్ నుంచి న్యూరాలజికల్ సర్వీసెస్ ఇస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ విత్ న్యూరాలజికల్ డిసీజెస్కి కేర్ ఇస్తున్నాను. నేను ఎంబీబీఎస్ భోపాల్ నుంచి చేశాను, ఎండి గ్వాలియర్ నుంచి చేశాను, తర్వాత డిఎం న్యూరాలజీ అండ్ డిఎన్బి న్యూరాలజీ ముంబై నుంచి, తర్వాత నేను మా ఎక్స్టెండెడ్ ఫెలోషిప్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి చేశాను. ఐ హ్యావ్ గాట్ 8 ఫెలోషిప్స్ టు మై క్రెడిట్. న్యూరాలజికల్ డిసార్డర్స్ అంటే పక్షవాతము, మూర్ఛవ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, పార్కిన్సన్ డిజీజ్, మతిమరుపు, అల్జైమర్స్ డిమెన్షియా, న్యూరోమస్కులర్ డిసీజ్, సో మెనీ డిసీజెస్, చాలా వ్యాధులు ఉన్నాయి. కానీ నేను అనుకోవడం అది మెదడు నరాలు మాత్రం కాదు ఎఫెక్ట్ అయ్యేది. ఇట్ ఎఫెక్ట్స్ ఆ పర్సన్ ది డే టు డే యాక్టివిటీ. యాక్చువల్లీ ఇట్ స్ట్రైక్స్ ది వెరీ కోర్ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేది. అక్కడే మన డిపార్ట్మెంట్ అపోలో హాస్పిటల్లో వీ బిలీవ్ ఎర్లీ డయాగ్నోసిస్ ముందు వస్తే పేషెంట్కి ముందుకే డయాగ్నోసిస్ జరుగుతుంది. టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే పక్షవాతానికి 4.5 గంటలు మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం, 6 గంటలు ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సిక్ ఉండే పేషెంట్స్, మూర్ఛవ్యాధులు, అన్కాన్షియస్లో వచ్చేది మయస్థీనియా గ్రెవిస్, ఇటువంటి పేషెంట్స్, క్రిటికలీ ఇల్ పేషెంట్స్ వస్తే ఇమీడియట్ కేర్, టైమ్లీ ఇంటర్వెన్షన్. అది కాకుండా పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక కూడా ఇట్ ఈస్ అ జర్నీ విత్ ద డాక్టర్. ఆ కేర్ కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ మనం ఎన్ష్యూర్ చేస్తున్నాను. ఐఎమ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్లో నేను బోర్డ్ మెంబర్గా ఉన్నాను, రీసెర్చ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. జెనెసిస్, జెండర్ ఈక్విటీ అండ్ క్వాలిటీ ఇన్ స్ట్రోక్ కేర్ ఇన్ విమెన్, దాంట్లో కోర్ మెంబర్గా ఉన్నాను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎన్ఐఈ చెన్నైలో అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. నేను కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ కంట్రీలో లైక్ న్యూరాలజీ ఆన్ వీల్స్, మనం గ్రామానికి వెళ్ళి అండర్ సర్వ్డ్ పాపులేషన్కి ట్రీట్మెంట్ చేసుకోవడం, అది కాకుండా ఎంపవరింగ్, వాళ్ళకి అర్థం చేసుకునే ప్రకారంగా అవేర్నెస్ పెంచుకోవడం కూడా చేసేది. ఎందుకంటే న్యూరాలజీ ఇస్ నాట్ జస్ట్ సిటీ స్కాను, ఎంఆర్ఐ, ప్రిస్క్రిప్షన్ రాయడం మాత్రం కాదు. ఇట్ ఈస్ వాళ్ళకి ఉండే భయం, వాళ్ళకు ఉండే సైలెన్స్ బిహైండ్ ద ఫిట్స్, అది కాకుండా వాళ్ళకు ఆ ధైర్యం హాస్పిటల్కి వచ్చి దీనికి ట్రీట్మెంట్ చేసుకోవడం, అది మన డిపార్ట్మెంట్లో మనం ఇస్తున్నాను. ఎందుకంటే ఒక పేషెంట్ వచ్చాక అది ఒక ప్రిస్క్రిప్షన్ స్లిప్ మాత్రం కాదు. పక్షవాతం, మూర్ఛవ్యాధి, పార్కిన్సన్ డిజీజ్కి మనం ఇక్కడ సపోర్ట్ గ్రూప్ కూడా ఉంది. వ్యాధి వచ్చి వ్యాధిని నయం చేశాక కూడా వాళ్ళు ఇంటిగ్రేటింగ్ ఇంటూ సొసైటీ ఉండాలంటే వీఆర్ దేర్ ఫర్ దెమ్ అండ్ దాట్స్ వాట్ వీ ఎన్ష్యూర్. ఎందుకంటే హీలింగ్ ఒక ట్రీట్మెంట్ చేయడం మాత్రం కాదు, వీ ఫీల్ దట్ ఆ పర్సన్, ఆ ఫ్యామిలీని కూడా మనం దత్తు తీసుకొని వాళ్ళతో పాటు మన డిపార్ట్మెంటు వీ డూ ఎ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.